నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, చిరంజీవి గారు మెగాస్టార్, పద్మ విభూషణ్ అని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారికి యూకే ఐ మీన్ సినిమా రంగానికి చేసిన సేవల్ని గుర్తించి యూకే గవర్నమెంట్ అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ప్రకటించింది. దీని తర్వాత ఈ నెల 19న ఏదైతే యూకే పార్లమెంట్ లోనే చిరంజీవి గారికి ఈ అవార్డు అందజేయబోతుంది. అది కూడా మన తెలుగోడికి రావడం, చిరంజీవి గారికి రావడం ఒక మంచి మాట అని చెప్పొచ్చు, మంచి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు తెలుగు ఇండస్ట్రీ పరంగా మొత్తానికి. సో చిరంజీవి గారికి దక్కడం, అది కూడా మన తెలుగు బిడ్డ అయి ఉండి మీకేమనిపించింది? ఆ, ఇది మీరు బాగా మాట్లాడారు. ఎందుకంటే తెలుగోడు అంటారు, నాకు బాగా కోపం వస్తుంది. తెలుగోడు ఏంటండి? తెలుగు బిడ్డ. ఇది ఉమ్, తెలుగు గడ్డ, అది తెలుగు బిడ్డ. ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తి చిరంజీవి. అవును. ఇప్పుడు యూకేలో పార్లమెంట్లో ఒక తెలుగు బిడ్డకి ఈ విధంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం అన్నది చాలా సముచితంగా ఉంది. దీనికి కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నాను. దీనికి కారణాలు వెతుక్కోవద్దు. వచ్చినందుకు గర్వపడండి. ప్రతి ఓకే. తెలుగు ప్రేక్షకుడు కూడా గర్వపడాలి. ఉమ్, అయితే మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, అక్కడ అమెరికా లాంటి దేశాల్లోనూ, లండన్ లాంటి దేశాల్లోనూ అంటే అవార్డు లాంటి అవార్డులు వచ్చిన తర్వాత మన తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి ఈ మా కానీ ఎవరైనా ఈ వివిధ సంస్థలు ఉన్నాయి కదా, ఒక వారం రోజులు ఫంక్షన్ చేయడం కానీ, కనీసం 3 రోజులు ఫంక్షన్ చేయడం కానీ, కనీసం ఒక్క రోజైనా తెలుగు వాళ్ళు ఫంక్షన్ చేసి వారిని గౌరవించినట్టయితే బాగుండేది. ఓకే. ఆస్కార్లు అలాగైపోయింది కదా. రాజమౌళిని ఎంత గౌరవించాలండి మనం. అవును. రాజమౌళిని, తెలుగు సినిమాని ప్రపంచ చిత్రపటం మీద బావుటా ఎగరేసినటువంటి రాజమౌళిని ఎంత గౌరవించుకోవాలి. అక్కడికి చెప్పాను, రాజమౌళి వారోత్సవాలు పెట్టండిరా బాబు అని చెప్పి. ఉమ్, అది అకేషన్ అండి, బట్ ఇంకోసారి రాదు కదా. అవును. కీరవాణి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు అని ఘనంగా సన్మానించాలా? చంద్రబోసు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు, ఘనంగా సన్మానించారు కదా. రాహుల్ ఇది రాహుల్ సిప్లిగంజ్. ఆ, ఇది రాహుల్. సన్మానం. ఇప్పుడు యూకే లాంటి ప్రాంతంలో పార్లమెంట్లో చిరంజీవి గారికి ఏమో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి. రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి చిరంజీవి సినిమాలన్నింటినీ కూడా ఒక వారం రోజులు ప్రదర్శించి, ఒక నవరాత్రులు మనం చేస్తాం చూసారా, ఒక దేవుడికి అమ్మవారికి నవరాత్రులు జరుపుతాం కదా. అలాగే చిరంజీవి గారి తాలూకు చిత్రోత్సవము వారోత్సవాలు జరిపి ఆయన ఎదుగుదల పునాది రాళ్ళ నుంచి ఇంతవరకు ఎదుగుదలను చూపించి ప్రతి ఒక్కరు చెప్తారు, చిరంజీవి గారు మీరే మా ప్రేరణ అండి, మిమ్మల్ని చూసే మేము వస్తామని. పలుకు 1000 మంది స్టార్ట్ అవ్వచ్చు. ఈ వారోత్సవాల్లో ఎంతో మందికి ఆ, స్ఫూర్తిదాయకంగా ఉండొచ్చు కదా. ఆ దిశగా ఆలోచించకుండా ఎక్కడో లండన్లో వాళ్ళు ఏదో ఉత్సవాలు చేసేసి అవార్డు ఇచ్చిన తర్వాత మనం నిమ్మకు నీళ్ళు ఇచ్చినట్టు ఉంటే మాత్రం అది చాలా ముఖ్యంగా నేను రామ్ చరణ్ గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకంటే మంచి అకేషన్ తెలుగు బిడ్డలకు ఉండదు. అవును. ఇంతకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి సందర్భం తెలుగు ప్రేక్షకులకు ఉండదు. గనక రామ్ చరణ్ గారైనా తప్పులేదండి, ఇనిషియేషన్ తీసుకోవడం తప్పులేదు. ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తికి గొప్ప సన్మానం జరిగిన తర్వాత ఆ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చేసిన ఫంక్షన్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవాలి. అది మీ కనీస కర్తవ్యం అని ఒక సీనియర్ జర్నలిస్ట్గా గుర్తు చేస్తున్నాను నేను. అంతేగాని అక్కడ సన్మానం అయిపోయి మీరు ఎలాగైతే వచ్చేసి ఇంట్లో ఉన్నారు అలా కాకుండా, సన్మానం అనేది ఇక్కడ జరగాలి, ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. ఇది కొన్ని వందల మందికి, వేల మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నది నా తాలూకు విన్నపం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.